అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 123వ భాగము రచయిత వేదసుని గారు. మనస్సుని వీర్ ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ అవుతున్నాడని డాక్టర్ చెప్పగానే కొంచెం హోప్స్ కలిగి, నా వీరకి ఏమి కాదు కదా డాక్టర్ అని అనుకుంటూ ఐసీయూ నుండి బయటకు వెళ్ళాలనుకుంటుంది. కానీ వీర్ మనస్సుని చెయ్యి గట్టిగా పట్టుకొని ఉంటాడు. మనస్సుని వీరని వదిలి వెళ్ళలేకపోతుంది. అతి కష్టంగా వీర చెయ్యిని తన చేతిలో నుండి విడిపించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి వెళ్తుంది. మనస్సుని మనస్సుని ఐసీయూ నుండి బయట నుండి వీరని చూస్తూ ఆశగా నా వీర కళ్ళు తెరిచి నన్ను ఎప్పుడు చూస్తాడో అని బాధపడుతూ ఉంటుంది. కొంచెం వీర్ కండిషన్‌లో మార్పు వస్తుందని మహాలక్ష్మి దేవి నిత్యలు కూడా ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఇంకా వీర్‌కి ప్రాణ సంఘటన తొలగలేదు అని భయపడుతూనే ఉంటారు. 2 గంటలు గడిచిన తర్వాత డాక్టర్ బయటికి వచ్చి, ఇప్పుడు విరన్స్ చక్రవర్తి గారి కండిషన్ స్టేబుల్‌గానే ఉంది. ప్రాణానికి ఏం ఇబ్బంది లేదు. ఇక లక్కీగా అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా బాడీలో ఫ్రాక్చర్స్ ఏమీ జరగలేదు. కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి. తలకు మాత్రమే పెద్ద దెబ్బ తగిలింది. కోలుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. కాకపోతే హెవీ మెడిసిన్స్ వల్ల 24 గంటలు అబ్జర్వేషన్‌లోనే ఉంచాలి అని చెప్తారు డాక్టర్స్. అప్పుడు మనస్విని చాలా సంతోషిస్తూ థాంక్యూ డాక్టర్. థాంక్యూ సో మచ్ అని అంటూ ఉంటే, అప్పుడు డాక్టర్స్ మాత్రం మీ భర్తపై మీకున్న ప్రేమే మీ భర్త ప్రాణాలు కాపాడింది. మేము కూడా విరన్స్ చక్రవర్తి గారి ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నాము. కానీ మీ ప్రేమ బలమే ఆ దైవ సంకల్ప బలము చెయ్యి దాటిపోయింది అనుకున్న వీర్ గారి సిచ్యువేషన్ మళ్ళీ కంట్రోల్‌లోకి వచ్చింది. ఇదంతా ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది అని అంటూ డాక్టర్స్ లోపలికి వెళ్ళిపోతారు. వీరు కోలుకున్నాడు అని మహాలక్ష్మి, నిత్య దేవులు కూడా ఊపిరి పీల్చుకుంటారు. ప్రముఖ పారిశ్రామికవేత్త విరన్స్ చక్రవర్తి గారికి ఘోర ప్రమాదం. ఆ ప్రమాదం వల్ల ఆయన చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారు అని ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో ప్రసారం జరుగుతూ ఉంటుంది. వీర్ గురించి తెలిసిన వాళ్ళందరూ వీరి మీద గౌరవంతో, ప్రేమతో వీరు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. కానీ ఒక్క వ్యక్తి పగతో వీర్‌కి ఏమీ కావద్దని కోరుకుంటున్నాడు. ఆ వ్యక్తి వీర్ గురించి ఆలోచిస్తూ, ఆ విరన్స్ చక్రవర్తి అంత ఈజీగా ఎలా చచ్చిపోతాడు? వాడికి ఉన్న ఇగో, బలుపు, యాటిట్యూడ్, వాడి పొగరు అన్నీ అణగాలి. వాడు ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడి భార్య వాడి నుండి దూరం కావాలి. వాడి ప్రేమ వాడికి దక్కనందుకు వాడి జీవితాంతం కుళ్ళి కుళ్ళి అనుక్షణం బాధపడుతూ బ్రతకాలి. వాడు చచ్చిన పాముతో సమానం కావాలి. అప్పుడే కదా నేను చేసిన దానికి ఫలితం ఉంటుంది. ఆ విరన్స్ చక్రవర్తి మనస్సులు చాలా గొప్ప మేధావులనుకుంటున్నారు కదా! వాళ్ళ తెలివి నా ముందు ఎందుకు పనికిరాదు అని నిరూపించాను. ఆ విరన్స్ చక్రవర్తి కళ్ళు గప్పి వాడి ప్రాణాన్ని, అదే ఆ మనస్సుని బ్లాక్‌మెయిల్ చేసి 3 రోజుల్లో ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాను. ఆ మనస్సుని శాశ్వతంగా విరన్స్ చక్రవర్తి నుండి దూరం చేశాను. నేనెంతో తెలివిగా ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే నువ్వు అంత ఈజీగా చచ్చిపోతే ఎలా విరన్స్ చక్రవర్తి? నా పగ, ప్రతీకారం తీరాలి కదా! మీ చావునే కోరుకునే వాడినైతే మనస్సుని శాశ్వతంగా నీ జీవితం నుండి దూరంగా వెళ్ళమని బ్లాక్‌మెయిల్ చేసేవాడిని కాదు. ఆ మనస్వినిని చచ్చిపొమ్మని చెప్పేవాడిని. లేకపోతే మనస్వినిని ఇంట్లో నుండి బయట కాలు పెట్టిన మరుక్షణమే ఈ లోకం నుండే ఆ మనస్వినిని సాగనంపేవాడిని. దాంతో ఆ వీరు కూడా మనసుని లేని ఈ లోకంలో బ్రతికేవాడు కాదు. కానీ వాళ్ళు అలా అంత తేలిగ్గా చావటానికి కాదు కదా! నేను ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఇదంతా చేసింది. నా కొడుకుని బ్రతికున్న జీవోత్సవంలా మార్చిన వాళ్ళిద్దరిని నేను కూడా బ్రతికున్న జీవోత్సవంలాగా చూడాలి. నేను నా కన్న కొడుకుని చూస్తూ ఎంత బాధపడుతున్నానో, రాజేంద్ర చక్రవర్తి కూడా విరన్స్ చక్రవర్తిని చూసి అలాగే బాధపడాలి. అప్పుడే ఈ ఈశ్వరవర్మ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటాడు. మనస్వినిని బ్లాక్‌మెయిల్ చేసిన ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈశ్వరవర్మ. ఫాదర్ ఆఫ్ విజయవర్మ. ఇదంతా ఎవరో కాదు చేసేది, ఈశ్వరవర్మ చేస్తున్నాడు. ఈశ్వరవర్మ తన కొడుకు విజయవర్మ మీద ప్రేమతో విజయవర్మకి పట్టిన దుస్థితి కారణంగా విరన్స్ చక్రవర్తిపై, మనస్వినిపై పగ తీర్చుకోవటానికి ఇదంతా చేస్తున్నాడు. ఇక్కడ హాస్పిటల్‌లో అప్పుడే రాజేంద్ర చక్రవర్తి గారి దగ్గర నుండి బయటకు వచ్చిన డాక్టర్‌ని చూస్తూ మనస్విని, ఇప్పుడు అంకుల్‌కి ఎలా ఉన్నారు? ఆయనకి స్పృహ వచ్చిందా? ఒక్కసారి నేనాయన్ని చూడాలి అని అంటుంది. డాక్టర్ ఆయనకి స్పృహ రావటానికి ఇంకా టైం ఉంది. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి చూసి రండి అని అంటాడు. వెంటనే మనస్విని రాజేంద్ర చక్రవర్తి గారిని చూడాలన్న కోరికతో ఐసీయూ లోపలికి వెళ్తూ
ఉంటుంది. అప్పుడే సడన్‌గా రాజేంద్ర చక్రవర్తి గారు తనతో కోపంగా అన్న మాటలు తన కళ్ళ ముందు కనపడవద్దని చెప్పటం, వీర జీవితంలో నుండి తన జీవితంలో తనకు స్థానం లేదు అని ఎమోషనల్ అవ్వటం, డాక్టర్ గారు రాజేంద్ర గారు చక్రవర్తి గారి హార్ట్ చాలా వీక్‌గా ఉందని, ఆయనకి నచ్చని పనులు, బాధ కలిగించే విషయాలు చెప్పకూడదు అని చెప్పటం గుర్తుకు చేసుకొని అక్కడితో ఆగిపోతుంది మనస్విని. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే అంకుల్‌ని ఇంకా బాధ పెట్టిందాన్నవుతాను. ఆయన నన్ను తన కళ్ళ ముందుకు రావద్దని చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన నన్ను అసహ్యించుకుంటున్నారు. వీరకి ఈ పరిస్థితికి నా కారణంగానే వచ్చింది. ఆ విషయం ఆయన తట్టుకోలేకపోతున్నారు. నేను వెళ్ళటం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదు అని అక్కడి నుండి వెనక్కి వస్తుంది మనస్విని. దేవ్, మహాలక్ష్మి, నిత్యలు రాజేంద్ర చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి చూసి వస్తారు. మనస్విని దూరం నుండి రాజేంద్ర చక్రవర్తి గారిని చూస్తుంది. సడన్‌గా మనస్వినికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అక్కడే ఉన్న కుర్చీలో కూలబడి నాకేంటి సడన్‌గా కళ్ళు తిరుగుతున్నాయి అని అనుకుంటూ తన చేతులకి అయిన గాయాల వల్ల, టెన్షన్ వల్ల కళ్ళు తిరుగుతున్నట్లు ఉన్నాయి అని అనుకొని లేచి నిలబడే ఓపిక లేక కళ్ళు మూసుకొని కొంచెం స్థిమిత పడుతూ ఉంటుంది మనస్విని. మహాలక్ష్మి తన బిడ్డని అలాంటి పరిస్థితిలో చూసి కూడా తన మనసుకి తన బిడ్డని దగ్గరకు తీసుకోవాలని అనిపించినా కూడా వీరికి జరిగిన ప్రమాదం వల్ల తన గుండెను రాయి చేసుకొని గుండె నిబ్బరంతో అలాగే నిలబడి ఉంటుంది మహాలక్ష్మి. నిత్య మనస్సుని దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. కానీ మనస్సుని చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి అనుకొని దూరంగానే ఉంటుంది. దేవ్, మహాలక్ష్మి నిత్యతో మాట్లాడుతూ నేను ఇక్కడే ఉండి రాజేంద్ర చక్రవర్తి గారిని చూసుకుంటాను. ఇంటి దగ్గర బాబు వంట మనిషితో, అలాగే రాధాకృష్ణ అంకుల్ కూడా ఒంటరిగానే ఉన్నాడు కదా, మీరు వెళ్ళండి అని నేను దగ్గరుండి చూసుకుంటాను అని అంటాడు దేవ్. అప్పుడు మహాలక్ష్మి మనస్విని వైపుకి చూస్తూ, దేవ్, ఈ దురదృష్టవంతురాలిని, మూర్ఖురాలిని ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పు. మళ్ళీ వాళ్ళ కంటికి కనిపించవద్దని చెప్పు. రాజేంద్ర చక్రవర్తి గారు అంత బాగా చెప్పారు కదా, ఇక వాళ్ళ జీవితంలోకి తనకి ఎలాంటి స్థానం లేదని. ఇంక తనకి ఆ విషయం అర్థం కావటం లేదా? వీర కూడా తన జీవితంలో దీనికి ఎలాంటి స్థానం ఇవ్వడు. ఇంకా ఇక్కడ ఎందుకుంది? అయినా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది కదా! ఇంకా ఇక్కడ ఏం చేస్తుంది? ఏం మొహం పెట్టుకొని నిలబడింది? అంత ప్రేమే వాళ్ళ మీద ఉన్నదైతే వాళ్ళని అనరాని మాటలు అని బాధపెట్టి అలా వెళ్ళిపోయేది కాదు. ఎక్కడికో వెళ్ళింది, మళ్ళీ అక్కడికే వెళ్ళమని చెప్పు. ఇప్పుడే వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. మళ్ళీ ఈ ఏడుపు ముఖాన్ని చూసి వాళ్ళు బాధపడతారు. దీని దురదృష్టం, దీని దరిద్రం వాళ్ళకి కూడా తగులుతుంది. అయినా మెడ పెట్టుకొని బయటకి గెంటేయించుకునే వరకు వెళ్ళదా? అవమానం మాత్రమే తక్కువగా ఇంకా ఆ ఒక్కటే ఉంది. అది కూడా అనుభవించి వెళ్తుందా అని చాలా కఠినంగా మాట్లాడుతుంది మహాలక్ష్మి. మనసుని ఏడుస్తూ అలా మాట్లాడకమ్మా. అయినా నా వాళ్ళ దగ్గర, నా వీర దగ్గర నాకు అవమానం ఏంటి? వెళ్ళిపోతానమ్మా. కాకపోతే వీరకి స్పృహ వచ్చిన తర్వాత, వీర పూర్తిగా కోలుకున్నాడు అని డాక్టర్ చెప్పిన తర్వాత వెళ్ళిపోతాను. ఇంక మీకు ఎవరికీ కనిపించను అని ఏడుస్తూ చెప్తుంది మనస్విని. నిత్య, మహాలక్ష్ములు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. కనీసం మనస్విని వైపుకి కూడా చూడరు. దాంతో మనస్విని వీరాని అన్న మాటలకు నాకు ఇది చాలా తక్కువ శిక్ష అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అలా ఇంకా 2, 3 గంటలు గడిచిపోతాయి. మనస్సుని మాత్రం అలాగే కూర్చొని ఉంటుంది. దేవ్ మనస్సుని అలా చూడలేక మనస్సుని కోసం జ్యూస్ తీసుకొని వస్తాడు. మనస్సుని గారు, మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఈ జ్యూస్ తాగండి అని అంటాడు. మనస్సుని, నా వీర కళ్ళు తెరిచే వరకు నేనేమీ తినను, ఏమీ తాగను అని మొండిగా అంటూ మాట మాటికి ఇటు వీరను అటు రాజేంద్ర చక్రవర్తిని దూరం నుండి చూస్తూ ఉంటుంది. రాజేంద్ర చక్రవర్తి గారికి కొంచెం కొంచెంగా స్పృహ వస్తూ ఉంటుంది. మనస్‌ని దేవ్ గారు అంకుల్‌కి స్పృహ వచ్చినట్టుంది అని అంటుంది. దేవ్ డాక్టర్‌తో పాటు రాజేంద్ర చక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ రాజేంద్ర చక్రవర్తిని చెక్ చేసి రాజేంద్ర చక్రవర్తి మెల్లమెల్లగా కళ్ళు తెరిచి నోటికి ఉన్న ఆక్సిజన్ మాస్క్‌ని పక్కకి తీసేసి చాలా ఎమోషనల్ అవుతూ మాటలు సరిగ్గా రాక వీర్, వీర్ అని అతి కష్టంగా మాట్లాడబోతూ ఉంటాడు. రాజేంద్ర చక్రవర్తి గారి కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. దేవ్ రాజేంద్ర చక్రవర్తి గారి చెయ్యి పట్టుకొని టెన్షన్ పడకండి రాజేంద్ర చక్రవర్తి గారు. వీర్ గారికి ఏం కాలేదు. ఆయన ప్రమాదంలో నుండి బయటపడ్డాడు. ఇప్పుడే వీర్ గారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్పారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు ఎమోషనల్ కాకండి అని అంటూ ఉంటాడు దేవ్. డాక్టర్ కూడా అవును మిస్టర్ రాజేంద్ర చక్రవర్తి గారు, ఇప్పుడే మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి మీ హార్ట్‌కి స్టంట్స్ వేశాం కదా, మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. వీర్ గారు పర్ఫెక్ట్, ఆల్రైట్ అని అంటాడు. వీర్ ప్రాణాపాయం నుండి బయటపడేసరికి రాజేంద్ర మనసుకి కొంచెం ప్రశాంతత దొరుకుతుంది. రాజేంద్ర చక్రవర్తి కళ్ళు రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటాయి.
తన కళ్ళు అమ్ము కోసం వెతుకుతూ ఉంటాయి. మనస్సుని బయట నుండి ఇదంతా చూస్తూ తను ఇలాంటి పరిస్థితిలో రాజేంద్ర చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉంటుంది. దేవు ఎవరిని వెతుకుతున్నారు రాజేంద్ర చక్రవర్తి గారు అని అడుగుతాడు. రాజేంద్ర చక్రవర్తి మనస్సుని అని అంటాడు. అప్పుడు దేవు మనస్సుని ఉండటం రాజేంద్ర చక్రవర్తి గారికి ఇష్టం లేదు అని, మనస్సుని ఇక్కడ లేదు, మీరు వెళ్ళిపోమ్మని చెప్పడంతో ఎప్పుడో వెళ్ళిపోయింది అని అబద్ధం చెప్తున్నాడు. రాజేంద్ర చక్రవర్తి గారు అతి కష్టంగా మాట్లాడుతూ, నాకు తెలుసు తను ఇక్కడే ఎక్కడో ఉంది అని. తను ఇలాంటి పరిస్థితుల్లో అలా మమ్మల్ని వదిలి వెళ్ళిపోదు. తనకి ఒక మాట చెప్పు దేవ్. ఇప్పటికే తను వెళ్ళిపోయిన దగ్గర నుండి వీరు మనిషిలో మనిషిగా లేడు. ఇప్పుడు కూడా ఇంత జరిగిన తర్వాత కూడా వీరు తనని తన భార్యగా జీవితంలోకి ఆహ్వానిస్తాడు. తను వీర జీవితంలో ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా మనసుని నా కొడుకుతో సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. కాకపోతే తన స్థానం మా మనసులలో ఎప్పటికీ ముందులాగా ఉండదు. వీరు జీవితంలో ఉండాలనుకుంటే వీరికి స్పృహ వచ్చే వరకు వీరి కళ్ళకి తనని కనిపించమని చెప్పు. వీరు సంతోషిస్తాడు. లేదు మళ్ళీ వీరని వదిలిపెట్టి నా కొడుకుని బాధపెట్టి వెళ్ళిపోతాను అని అనుకుంటే మాత్రం ఇక ఎప్పటికీ వీరి కళ్ళకి కనిపించమని చెప్పు. ఎందుకంటే నా కొడుక్కి ఇప్పుడు తను కనిపిస్తే తనని వదిలిపెట్టలేడు. తను మళ్ళీ నా కొడుకు బాధపడేలాగా మాటలు మాట్లాడి వాడిని వదిలి వెళ్ళిపోతే నా కొడుకు బ్రతకలేడు. కాబట్టి నిర్ణయం తొందరగా తీసుకోమని చెప్పు. తను ఉండాలంటే నిరభ్యంతరంగా ఉండొచ్చు. నా ఇంట్లో తనకి నా కోడలు స్థానం అలాగే ఉంటుంది. లేదు వెళ్ళిపోతాను అని అంటే ఈ క్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పు. నా కొడుకు మనసుని చంపేసింది. కనీసం నా కొడుకుని ప్రాణాలతోనైనా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. వాడిని తీసుకొని నేను లండన్ వెళ్ళిపోతాను అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి. ఈ మాటలు విన్న మనస్సుని గుండె పగిలిపోతుంది. మనస్సుని ఆలోచిస్తూ అంకుల్ చెప్పింది నిజమే. ఇప్పుడు నేను మళ్ళీ వీరకి కనిపిస్తే వీర నన్ను వదిలి ఉండలేడు. నేను వీరకి దూరంగా ఉండలేను. జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. ఇంకా ఎక్కువ అనర్థం జరగకముందే నేను వీరకి దూరం కావాలి. అంకుల్ వీరాని లండన్ తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు కాబట్టి నేను వీరకి కనిపించకూడదు. నా ముఖం మళ్ళీ వీరకి ఎప్పుడు చూపించలేను అని ఏడుస్తూ వీరకి ఇంకా స్పృహ రావడానికి సమయం ఉంది. వీరికి స్పృహ వచ్చింది అని తెలియగానే వెళ్ళిపోతాను అనుకుంటుంది మనస్విని. ఇలా ఇంకో 2-3 గంటలు గడిచిన తర్వాత వీరికి మెల్లమెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది. వీర్ అమ్ము 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 అని కలవరిస్తూ ఉంటాడు. డాక్టర్స్ ఎమోషనల్ అవ్వకండి వీర్ గారు. మీ హెల్త్‌కి అంత మంచిది కాదు అని వీర్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. అలాగే వీర్ కూడా